ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థన చేసి అడిగి వేడుకొనిచున్నాడు తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన 2026వ సంవత్సరంలో మరి ఒక నూతన మాసమైనటువంటి ఈ జూన్ మాసం మొదటి ఆదివారం దినమైన 7వ తేదీ సమయంలో జీవము కలిగిన దేవాది దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి, ఆయన పరిశుద్ధమైన పాద సన్నిధానంలో ఆయన మాటలు వినడానికి వచ్చిన దేవుడి ప్రజలు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనం. మీ అందరికీ నూతన మాసపు శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. తెలుగులారా, ఈ వారంలో మనకు బుధవారము ప్రార్థన కూడిక ఉంటుంది. దేవుని బిడ్డలు కలుసుకునండి, దేవుని ఆశీర్వాదం పొందండి. శుక్రవారము మన సంఘ సమాసంలో ఎదుర్కొన్న దేవుని బిడ్డలు, పెద్దలు, వారపు వ్యవసాయం మనమ్మ గారికి దేవుడు ప్రేమించిన గర్భలాల్లో ఆఖరి కుమార్ యోహాన్ ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆయనకు సరైన సహాయంగా రాళ్ళపల్లి గ్రామంలో ఎలిగల్ల మండలం మరి నివసిస్తున్నటువంటి దేవుని బిడ్డలు వీళ్ళు గోన జేమ్స్ విశ్వరమ్మ గారికి దేవుడు ప్రయత్నించిన మూడవ కుమార్తె సౌజన్యాన్ని తెచ్చి వివాహం చేయడానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. ఆ యొక్క పరిశుద్ధమైన వివాహము ఈ వారం శుక్రవారం దేవుని మందిరంలో జరుగుతుంది 4:30 నుంచి. కాబట్టి తెంగ పిల్లలందరూ కూడా కలుసుకునండి. ఆల్రెడీ మీకు పత్రికలు వచ్చి ఉంటాయి అనుకుంటా. ఒకవేళ మిస్ అయితే మీ ఇల్లు తెలియక వాళ్ళు మిస్ చేసి ఉండవచ్చు, లేకపోతే వాళ్ళు వచ్చిన సమయాన్ని మీరు లేకుండా ఉండవచ్చు. కాబట్టి మాకు ఏ లేదని అనుకోకుండా సంఘస్థులు ప్రతి ఒక్కరు కూడా మన సంఘంలో జరుగుతున్న శుభ కార్యక్రమం కాబట్టి దేవుని బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కలుసుకోండి. అనంతర దంపతుల్ని ప్రభునామంలో జీవించడానికి ప్రతి ఒక్కరిని కూడా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. వివాహం అయిపోయిన తర్వాత విందు వగైరా కార్యక్రమాలు మరి ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఎస్వి గణేష్ నాయక్ సత్రంలో అక్కడ విందు వగైరా కార్యక్రమం జరుగుతుంది. మంచి మ్యూజిక్ సెట్టింగ్స్ కూడా మరి పెద్దలు వ్యవసాయం ఏర్పాటు చేశారు. థామస్ మ్యూజిక్ టీము మంచి తప్పులిస్ట్ వస్తారు. పాటలు పాడేళ్ళు సిద్ధపడి రండి, మిమ్మల్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. అంత మంచిగా వాసే వాళ్ళు వస్తున్నారు. మంచి బ్రహ్మాండంగా డబ్బులు పోయినా పర్లేదని మంచి సెట్ని ఏర్పాటు చేశారు. మీకు మించిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ పాడేవాళ్ళంతా. కాబట్టి మీరే పాటలు గాయకులు ఎవరు బయటించినారు, మీరే పాడాలి. సిద్ధపడండి, పాడండి, ప్రభునామాన్ని మహిమపరచండి. మీ పాటల ద్వారా అక్కడ రిసెప్షన్ కార్యక్రమం జరుగుతుందిగాక. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చే ఆదివారం మనకు పరిశుద్ధ ఆరాధన ఉంటుంది. సోమవారం నుంచి పోయిన సంవత్సరం జరిగినట్లుగా 15వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీ వరకు, ఫస్ట్ ఆదివారం వచ్చే నెల 5వ తేదీ వస్తుంది. 5వ తేదీ వరకు 21 రోజు ఉపవాస ప్రార్థన కోడికలు సంఘ సహవాసంలో జరుగుతుంది. ఏడు బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా కలుసుకోనండి. ఉపవాసం పూట తీసుకోవచ్చు. అయితే 2 పూటలు ఉపవాసం అండి ప్రార్థన చేయడానికి మీ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని కార్యాలు మన జీవితంలో, మన కుటుంబ వ్యవస్థలో మనం అనుకున్నది జరగాలంటే దేని బిడ్డగా ఉపవాసం ఉంటేనే జరుగుతుందని ప్రభువారే తన
మన నోరు తెరిచి చెప్పినట్లుగా మన దేవుడి వాక్యంలో మనము చూడగలుగుతాం. కాబట్టి ఈ సంవత్సరం లేదు, ఈ సంవత్సరమైన ఉందా అని అనుకున్న వాళ్ళకి ఒక ప్రత్యేకమైనది ఉండటానికి తీర్మానం చేసుకొని ఉన్నోళ్ళకి అది ప్రత్యేకమైన ఆశీర్వాదాలు తప్పనిసరిగా దేవుని ద్వారా లభిస్తాయి. హల్లెలూయా. అది దేవుళ్ళారా ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రభు మిమ్మల్ని జీవించి ఆశీర్వదించుగాక. దేవుళ్ళారా, ఈ మాసంలో దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని ఒక మాటను గుర్తు చేసి మన మధ్యలో దైవ సేవకులు బెంగళూరు ప్రాంతంలో దేవుని బలమైన పరిచయం చేస్తున్నటువంటి దేవుని సేవకులు భాస్కరయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారికి మీ సమయాన్ని అప్పగిస్తాను. వారు మనకు దేవుని సందేశము అందిస్తారు. 121వ కీర్తన మొదటి 2 వాక్యాలు. సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయం. పిల్లరా, ఈ మాసంలో దేవుని యొక్క పరిశుద్ధ సంఘంలో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ప్రేరేపించినటువంటి ఈ మాట యెహోవా వలనే నాకు సహాయం. యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఒక భక్తుడు మరొక భక్తునితో చెప్పుతున్న మాట. పన్నుల తట్టుడా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? ఎక్కడి నుంచి వస్తుంది అని ప్రశ్నించి యెహోవా వల్లనే నాకు సహాయం. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు అని నేర్పిలారా ఈ వాక్య భాగం, ఈ 2వ వాక్య భాగం ముగిస్తుంది. ఈ మాసంలో దేవుడు మనకు మీరు ఎదురు చూసే సహాయం మీకు దయచేయునుగాక. హల్లెలూయా. మీకు సహాయము కలుగునుగాక. ఏమి ఎదురు చూస్తున్నారో ఆ సహాయం మీ వీధికి వచ్చునుగాక. హల్లెలూయా. కొంతమంది అంటారు, ఎవరు సహాయం నాకు వద్దయ్యా, ఒక సహాయం నాకు వద్దు, ఎవరు సహాయం నాకు వద్దు, అవసరం లేదు, నా అంతటి నేను ఉంటా, నా అంతటి నేను బతుకుతా అన్నట్టు అవుతాను. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి పుట్టిన నుంచి సహాయం అనేది కావాలా? హల్లెలూయా. హల్లెలూయా. భూమి మీద పడినప్పటి నుంచి ఒక మనిషికి దేని పిల్లారా ఇతరుల సహాయము తప్పనిసరిగా కావాలా? కావాలా వద్దా? పుట్టినప్పటి నుంచి తల్లిదండ్రుల సహాయము కావాలి. దాని తర్వాత స్కూల్కి పోయిన తర్వాత టీచర్ల సహాయము కావాలి. పాఠాలు నేర్చుకోవటానికి. ఇలా దేని పిల్లారా మనుషుల సహాయం ఆటోమేటిక్గా ఒక మనిషికి కావాలా? అదే సమయంలో దేని పిల్లారా మనుషుల యొక్క సహాయము ఒక పరిమితి వరకే ఉంటుంది. ఒక 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 కాలం వరకే దొరుకుతుంది సహాయము, ఒక దినాల వరకే దొరుకుతుంది, అంతవరకు దొరకదు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ నాయన దగ్గర పోయి 1000 రూపాయలు అడుగు, అడిగిన వెంటనే ఒక ఉంటే ఇస్తాడు. మళ్ళీ ఒక 1000 రూపాయలు అడుగు, ఒక మారి పెట్టుకొని ఇక్కడ చూసి మళ్ళీ ఇస్తాడు. మళ్ళీ ఒక 1000 రూపాయలు అడిగిస్తాడండి. ఎన్నిసార్లు నీకు ఇచ్చేది పనే అంటే ఒక పరిమితి వరకే సహాయము.
అయితే దేవుని సహాయం అనేది ఎంతవరకు నువ్వు సచ్చేంత వరకు నీ కూడనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. శాశ్వతమైన సహాయము ఎవరంటే దేని పిల్లారా, భూమి ఆకాశము సృజించిన యెహోవా వలనే మనకు సహాయము. హల్లెలూయా. ఆ సహాయం మీకు కలుగునుగాక. ఏలియా నేను ఒక ఆయన వహిస్తున్నా, ఒక మాట చూపించి వహిస్తున్నా. ఏలియా నాకు ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త ఆ సినిమాలో హీరో మీద టక్కున కనపడినట్టుగా కనపడినట్టుగా అకస్మాత్తుగా వచ్చి నిలబడతాడు. నిలబడి ఏమంటే ఎవరి సన్నిధానంలో నేను నిలబడి ఉన్నాను, ఆ దేవుని, ఆ ఇశ్రాయేలు దేవుని జీవము తోడు, ఈ వర్షము, ఈ సంవత్సరము మంచైనను వర్షమైనను కురవదని చెప్పి వెళ్ళిపోతాడు. కరువు వచ్చేసింది. కరువు వచ్చిన తర్వాత అన్ని దినాలు, అన్ని సంవత్సరాలు ఎవరి ద్వారా పోషించబడ్డాడనే సంగతి మనకు తెలియదు. ఆ పోషించబడుతున్నటువంటి మనుషులు వాళ్ళ కరువుని బట్టి అతన్ని పోషించేది ఆగిపోయిన తర్వాత ఇప్పుడు దేవుడే చర్య తీసుకొని, దేవుడే దాన్ని బాధ్యత తీసుకొని దేని పిల్లారా ఆ ఏలియాను పోషించడం మనం చూడగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్కు ఏలియాకు వచ్చి ఏమంటుండో, నువ్వు వెళ్ళి కేరి యోర్దాను ఎదురుగా ఉన్నటువంటి కేరీతు వాగు దగ్గర దాగిండు. ఆ వాగు నీళ్లు తాగు, నీకు ఆహారమును పంపించడానికి నేను ఎవరికి సెలవిచ్చున్నాను? ఆ కాకులు నీకు రొట్టె మాంసము తీసుకొస్తానికి సెలవిచ్చినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నిన్ను వదిలేయచ్చు కానీ, మనుషులు కొంతవరకు నీకు సహాయం చేసి నిన్ను మర్చిపోవచ్చు కానీ, అయితే దేవుడు నిన్ను మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుని సహాయము కొరకు నువ్వు ఎదురు చూడు. ఆమేన్. ఆ దేవుని సహాయం కొరకు ఆ కొండల వైపు చూడు, ఆయన నీకు సహాయం చేయను గాక. ఆ సహాయం నిరంతరంగా నీ మీదికి వచ్చును గాక. పగులు చెప్పండి, భయపడగాకు, ధైర్యమండు. దేవుని వల్ల నీకు సహాయం దొరుకుతుంది. నీ కష్టాలు తీరిపోద్ది. ఎందుకు దిగులు పడేది? ఎందుకు చింతించేది? ఏం దిగులు పడగాలి, ధైర్యమండు. దేవుని మీద చూడు, దేవుని వైపు చూడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. అమ్మో, నీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆయన కొడుకు చెప్పినట్ట ఇప్పుడు ఈ మధ్య సందర్భంలో సమయంలో మన మధ్యలో దైవ సేవకులు భాస్కరయ్య గారు ఉన్నారు. వారు మనకి దేవుని సందేశం అందిస్తారు. సభలు గట్టి దైవ సేవకులు. గురించి మీరు అందరికీ వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడికి రావడం లాభతో రాలేదు కానీ అనుకోని రీతిగా రావడం జరిగినది. నిన్నటి దినముందు మా అమ్మ మారు తల్లి ఆమె కొరిపెట్టిన చనిపోతే ఆమె యొక్క భూస్థాపన నిమిత్తమై అక్కడికి రావడం జరిగినది. తర్వాత ఇక్కడ ఇస్రాయేల్ మరియమ్మ అక్కడ భాగవారం కదా, ఇక్కడికి రమ్మని చెప్పి రమ్మంటూ వచ్చాము. ఇది అనుకున్న రీతిగా జరిగింది. హల్లెలూయా.
మరి వచ్చినందుకు అన్నగారు కూడా ప్రేమించి ఆయన సమయం నాకు ఇచ్చినందుకు అంటే మరి పెద్దలు పెద్దలు అందరు దాసోహం గారు సాదాలయ్య గారికి డేవిడ్ అందరికీ అయా మీకు అందరికీ వందనాలు. పెద్దలందరికీ కూడి వచ్చినందరికీ కూడా మీకు వందనాలు. నేను కొత్త కాదు కానీ మీ అందరికీ బంధువులే, మీరందరూ నా బంధువులే. ఇక్కడ ఎవరైనా పాత వాళ్ళు ఉంటే సరే తెలియని వారు ఉంటే వేరే ఊరికి సంబంధించిన వారంటే నాకు తెలియదు కానీ ఇంకా ఇంచుమించు 75% నాకు తెలిసిన వారే. ఆమె సరే ఈరోజు ఇక్కడ ఏ పెద్దగా డీప్గా లోతుగా కాదు కానీ మనం మామూలుగా అందరికి అర్థమయ్యే రీతిగానే కొన్ని మాటలు చూసుకున్నాము. మత్తయి సువార్తలో మత్తయి సువార్త 6వ అధ్యాయం తీసుకున్నాము. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం తీసుకున్నాం. అది పెట్టుకుంటుందని 24 అనుకుంటాం. 24 సరే 24 వచ్చాయి. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే 24 అధ్యాయము 3వ వచనంలో ఏముందంటే ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయనకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగునని నీ రాకడకును యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారి తిట్లనడు, ఎవడను మిమ్మల్ని మోసపరచకుండా చూసుకుని. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచెదరు. మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోతురు. మీరు కలవర పడకుండా చూచుకున్నది. ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతలో వెంటనే రాదు. జనం మీదికి ఇది జనమును, రాజ్యం మీదికి రాజ్యములు లేచును. అక్కడక్కడ కనుమలను భూకంపములను కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. అప్పుడు చెడులు మిగులు సరే ఆ మాట ఇవి వేదనలకు ప్రారంభం అది రాయబడింది. అని రాయబడింది. కాబట్టి ఈ మాటలు అలా వచ్చి ఇప్పుడు లోక సువార్త కొంచెం మనము ఇప్పుడు ప్రజెంట్ జరిగే కాలాన్ని బట్టి మనము ఎలా జీవించాలి అనేది నేర్చుకుందాం. ఆ కాల అంటే ప్రవక్తల కాలం కాకుండా ఇప్పుడు మనకు దేవుని రాజ్యం సమీపంగా ఉన్నదని కొన్ని వాక్యాలు మనం చదువుతున్నప్పుడు అర్థమవుతాయి. కొద్దిగా లోకస్వార్త తీసుకోండి 4వ అధ్యాయం. లోకస్వార్త 4వ అధ్యాయం. లోకస్వార్త 4వ అధ్యాయం తీసుకోండి. పద్నాలుగు 15 ఆ నుంచి మనం ఇంచుమించు 21 వరకు చదువుతున్నాం. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలోకి తిరిగి వెళ్ళాడు. ఆయనను గూర్చి సమాచారము ఆ ప్రదేశమంతటా వ్యాపించాను. ఆయన అందరి చేత
ఘనత నుండి వారి సమాజ మందిరములలో బోధించు వచ్చాను. సమాజ మధ్యములలో బోధించుచు వచ్చాను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. ఆయన ఎక్కడికి వచ్చారట? తాను పెరిగిన నజరేతునకు వచ్చాడు. బాగా వినండి. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడింది. బాగా వినాలి. ఆయన గ్రంథం ఇవ్వగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించడంపై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవస్త్రము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. ప్రజలా అని రాయబడిన చోటు ఆయనకు దొరికాను. బాగా ఆలకించండి. ఆయన గ్రంథం చుట్టి ఏం చేశాడు? గ్రంథం చుట్టి పరిచారకులకు ఇచ్చి కూర్చుంటాను. సమాజ మందిరములో ఉన్న వారందరూ ఆయనను తీరు చూడగా ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనము నెరవేరిన వద్ద చెప్పసాగాను. ఆమేన్. చెప్పసాగాను. కరెక్ట్. కొన్ని వందల సంవత్సరం నుండి ఎవరిని గురించి ఈ మాటలు రాయబడి ఉంటున్నాయో ఆయనే అనుకోని రీతిగా రోజు సమాజ మందిరంలో వచ్చినప్పుడు ప్రవక్త యెషయా ప్రకటించిన మాటలు, ప్రవక్త అయిన యెషయా ప్రకటించిన మాటలు ఎవరిని గురించి ప్రకటించాడు? ఎవరి గురించి? ఇక్కడ వచ్చి ఎవరైతే ఆ గ్రంథాన్ని ఇప్పి చదివాడో ఆయనను గురించే ఆ మాటలు. ఆమేన్. ఎవరి గురించి? ఎవరైతే ఆ గ్రంథాన్ని విప్పి చదివాడో ఆయన గురించే ఆ మాటలు రాయబడి ఉంటే వాటిని చదివి నేను నీ వెనుకడులో ఈ మాటలు నెరవేరినది. ఆమేన్. ఈ మాటలు నన్ను గురించి ఏమన్నా ఈ మాటలు నన్ను గురించే ఇక్కడ రాయబడినది కాబట్టి ఇది నెరవేరినది. అంటే ప్రవచనము ఇప్పటికి ఇది నెరవేరినది. ఎటువంటిది? కొన్ని వందల సంవత్సరాలుగా రాయబడి సమాజ మందిరంలో యాజకులు చదువుతూ చుట్టి అక్కడ పెడుతున్న ఆ మాటలు ఎవరిని గురించి రాయబడి ఉంటున్నదో ఆయన ఆ రోజు అక్కడికి రావడము, ఆయన చదివి నేను నీ వినికిడిలో ఈ మాటలు నెరవేరినని అని చెప్పి ఆయనను నేనే ఎవడా ఆయనను నేనే అన్నాడు. కాబట్టి ఈ రీతిగా ఈ జరుగుతున్న ఈ మాటలను బట్టి మనం చూసినప్పుడు ఇప్పుడు మనం ముందు చదువుకున్నాం కదా 24వ అధ్యాయము యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి నేను వినబోచున్నప్పుడు ఎవరు ఇప్పుడు చదవండి ఆ మాటలనా? ఎక్కడ? మత్తయి సువార్త 24వ అధ్యాయము యుద్ధ సమాచారములను గూర్చి వినబోదు, మీరు కలవరపడకుండా చూచుకున్నది. ఇవన్నీ ఇప్పుడు యెషయా గ్రంథాన్ని ప్రభువైన యేసుక్రీస్తు చదివి మీ వినికిడిలో ఈ రోజు ఈ యొక్క ప్రవచనం నెరవేరినదని అని చెప్పిన రీతిగా ప్రజెంట్ ఇప్పుడు ఇరాక్, రష్యా, అమెరికా దేశంలో యుద్ధాలు జరుగుతున్నాయి.
ఆ యుద్ధాలు చూసినప్పుడు ఈ ఈ ఈ వాక్యానికి ఈ వాక్యం నెరవేర్పు అనేది మనం గ్రహించగలం. ప్రపంచం అంతా కలవరపడుతున్నారు ఇప్పుడు యుద్ధాల గురించి కదా. ప్రపంచం అంతా ఈ నూనె, మరి పలు విధములైన బంగారము రేటు జాస్తి కావడము, ఈ ఆయిల్, ఇవన్నీ చూసినప్పుడు ఈ యుద్ధ సమాచారాలను మనం విన్నప్పుడు చూస్తే ఈ వాక్యం నెరవేరిందని చాలా మంది గ్రహిస్తుంటారు. ఈ యుద్ధము ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న యుద్ధము దీనికి సంబంధించింది అన్నట్టుగా మనం గ్రహించగలం. ఆయన చూస్తే ఈ వాక్యం కూడా నెరవేరింది. ఇంకా యుద్ధం జరుగుతుంది, ఇంకా ముందుకు ఇంకా ఎంత భయంకరం ఉంటుందో, కరోనా కాలంలో ఎంత భయంకరం ఉండదో, ఇరాకు రష్యన్ ఈ అమెరికా ఈ యుద్ధాన్ని చూస్తే ప్రపంచమంతా కలవరపడుతుంది. కాబట్టి ఇలాంటి కాలములు ప్రవచనము నెరవేరుతున్న ఈ కాలములో క్రైస్తవులమైతున్న మనము ఎలా ఉండాలా అనేది ఇప్పుడు మనకు వాస్తవమైన పాఠం. ప్రవచనము నెరవేరుతూ ప్రభు యేసుక్రీస్తుని గురించి చదివించిన మాటలు ఆయన వచ్చి చదివి వారికి వినిపించి ఇది జరిగింది ఆయన నేనే అని చెప్పిన రీతిగా ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయం యుద్ధాలు ఎన్నో జరిగాయి, ముందు ఎన్నో కరువులు వచ్చి ఉంటాయి చిన్నవి కాదు. అయితే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న ఈ యుద్ధము చూస్తే ఈ వాక్యము నెరవేరిన రీతిని మనం ఇంకా నెరవేరుతుందని జరుగుతుందని మనం గ్రహించాలి. ఇలా ఉన్నప్పుడు క్రైస్తవులమైతున్న మనము, దేవుని బిడ్డలమైతున్న మనము, యేసు క్రీస్తు రక్తములో కడగబడిన మనము ఉండవలసినది ఎలా అనేది మనము నేర్చుకోవాల్సినది చాలా ఉంది. నేనైనా మీరైనా ఎలా ఉండాలి అని మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యెహోషువ గ్రంథం, ద్వితీయోపదేశ గ్రంథం అవి ఇచ్చినప్పుడు ఆ 10 ఆజ్ఞలను మోషే చేతికి దేవుడిచ్చి ఇది ఇశ్రాయేలులకు నీవు బోధించమని చెప్పి ఈ ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా ఆజ్ఞలన్నీ కూడా అర్థమైనా 10 ఆజ్ఞలు 10 ఆజ్ఞలలో ఒకటి తప్పిన కూడా ఆజ్ఞలన్నీ తప్పినట్టే అని చెప్పి ఆయన ఖచ్చితమైన మొక్క నుంచి మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు హెచ్చరించాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయన బోధించిన బోధన ఏంటంటే ఈ 10 ఆజ్ఞలను మీరు నెరవేర్చకపోయినా కూడా ఈ 9 ఆజ్ఞలను మీరు ఒకవేళ తప్పిపోయి ఆ 10వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వారిని నీవు ఖచ్చితంగా పూర్ణ మనసుతో ప్రేమిస్తే ఆజ్ఞలన్నీ కూడా నీవు నెరవేర్చినట్టే అన్నాడు. అమరే అర్థమైందే అన్నా? అంతేనా అయ్యా? అంతేనా? మొదటి పాత నిబంధనలు అయితే 9 ఆజ్ఞలను మనం నెరవేర్చి ఒక ఆజ్ఞ తప్పిపోయినా కూడా ఆజ్ఞలన్నీ కూడా తప్పిపోయినట్టని మనం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు క్రొత్త నిబంధనకు వచ్చిన కాలంలో ఆయన ఏమన్నాడంటే మీరు 9 నెరవేర్చకపోయినా కూడా ఆ 10వ ఆజ్ఞ ఉంది కదా, నీ పొరుగు వారిని పూర్ణ మనసుతో ప్రేమిస్తే ఆజ్ఞలన్నీ కూడా నువ్వు నెరవేర్చినట్లే. అనగా ఏమి అనగంటే అంటే మనం చేయవలసినది ఏంటంటే పూర్ణ మనసుతో మన సహోదరులను ప్రేమించే ఆ ప్రేమను కనపరచుమని యేసుక్రీస్తు సెలవిస్తున్నట్టుగా ఏం చెప్పలేదు. అందుకని కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము. అది ఏదో ఈరోజు ఈ మాటలు నేను అందరం నేర్చుకోమని ఈ మాటలు దేవుడు నాకు కొద్దిగా అలా బయలుపరిచాడు. 13వ అధ్యాయము మొదటి కొరింథీ 13వ అధ్యాయము 13వ అధ్యాయము మొదటి నుండి మనము 13 దాకా చదువుతాం. మనుషుల భాషలతోనూ దేవుని
నూతన భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడు ఖర్చులు గనగనలాడు తాళనై ప్రవచించు కృపవరము కలిగి మరణములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను కొండలను ప్రకల్పగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనై నన్ను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడును. ఈ మాటలు మీకు కాదు, నాకు కూడా. ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడు. ఏ ప్రేమ చూపించబడుతున్నాడు ఇక్కడ? అగాపి ప్రేమ, కంపసం లేని ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. ఎవరిని ప్రేమిస్తూ ప్రేమ? ఎవరిని ప్రేమిస్తూ ప్రేమ? ఇద్దరు ఆకలి కొని వస్తున్నారు అనుకోండి, వాళ్ళల్లో నీ రక్త సంబంధి ఒకడుంటాడు, నీ రక్త సంబంధి కాని వాడు ఇంకొకడు ఉంటాడు. ఒకవేళ నీ రక్త సంబంధిని నీవు ప్రేమించి పిలిచి నీ కుటుంబానికి నీ ఇంటికి పిలిచి వాడికి నీవు ఏమి చేయాలో అదంతా చేసి నేను ప్రేమించానంటే ఆ ప్రేమ నిజమైనది కాదని మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అందులో ఆ ప్రేమలో నిన్ను నీ బిడ్డలను ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో విశేషం ఏముంటుంది? ఒకడు దొంగల చేతులు పడ్డాడు. ఈ మాటలు మనకు తెలుసు. శ్రీలంక నుండి వెనుకొని దిగి వెళుతూ అతను ఏ చేతులు పడ్డాడట? దొంగల చేతులు పడ్డాడు. దొంగల చేతులు పడినప్పుడు అక్కడ జరిగింది ఏంటి? ఇద్దరు వచ్చారు అక్కడికి. ఇద్దరు వచ్చి వెళ్ళిపోయారు. ఎక్కడ? ఇప్పుడు ఆ మాట చదువుకుందాం. అయినా చూడండి, ఈ కడవరు కాలం ముందు ఇది మనముగా నేర్చుకోకపోతే ఇంతకాలం మనము దేవుని బిడ్డలమయ్యింది ఆ ప్రేమను మన యేసుక్రీస్తు నీ పట్ల నా పట్ల చూపించిన ప్రేమ మనము కానీ చూపించకపోతే వ్యర్థమే కదా. ఈ ప్రయాసం అంతా వ్యర్థమే కదా. నెలంతా మనం పనిచేసి జీతం లేకపోతే, నెలంతా మనం పనిచేసి జీతం లేకపోతే, అనగా ఇంతకాలం మన క్రైస్తవులుగా ఉండి యేసుక్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండకపోతే, ఆయన చూపించిన ప్రేమ మనం చూపకపోతే, మరి ఆయనకు మనకు ఏమి తేడా ఉంటుంది? ఆయన బిడ్డలు మనం ఎలా ఉంటాము? ఈ మాటలు నువ్వు నేను మనం నేర్చుకోవాలి. ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయము 25వ వచనం చూద్దాం. కొద్దిగా తీసుకున్నాను. ఇదిగో ఒకడు ధర్మశాస్త్రోపదేశకుడు లేచి, బోధకుడా, నిత్య జీవమునకు వారసుడవునకు నేను ఏమి చేయాలని ఆయనను శోధించుతా అడిగాడు. అందుకు ఆయన, ధర్మశాస్త్రమేమి రాయబడి ఉన్నది, నీవేమి చదువుచున్నావని అతన్ని అడుగా, అతడు, నీ దేవుడైన ప్రభువు నీ పూర్ణ హృదయముతో. ఏదట? అందరు చెప్పండి. నీ పూర్ణ హృదయముతో. ఫస్ట్ ఇదే, నీ పూర్ణ హృదయముతో. పూర్ణ హృదయముతో ఎవరిని ప్రేమిస్తారు? నాకు చెప్పండి. మన బిడ్డలనా? వేరే వారినా? చెప్పండి చెప్పండి, ఉండదు చెప్పండి. పూర్ణ మనస్సుతో ఎవరిని ప్రేమిస్తామో? మన బిడ్డలనా? వేరే వేరే బిడ్డలనా? అంటే ఉన్న వాస్తవం మన పరిస్థితి ప్రజెంట్ మనం ఏం చేస్తున్నాము? మన బిడ్డలను ప్రేమిస్తాం కదా. అంతేనా? పూర్ణ మనసుతో ఎవరిని ప్రేమిస్తామంటే మన బిడ్డలను. ఆ ప్రేమ దేవుని పట్ల చూపించమంటున్నాడు, ఇతరుల పట్ల కూడా చూపించమంటున్నాడు దేవుడు. ఒకటి. సెకండ్, పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో
నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకముతోను ప్రేమింపవలన నీవు నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమింపవలనని రాయబడదని చెప్పాను. అలా ప్రేమిస్తున్నామా లేదా, అలా ప్రేమిస్తున్నామా లేదా అనేదే మనకు ప్రశ్న. ఇప్పుడు నువ్వైనా నేనైనా, అవునా? అది లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనకు సంబంధం లేదనేది పక్క. అది లేకపోతే ప్రభు అయిన యేసుక్రీస్తుకు మనకు సంబంధం లేదనేదే వాస్తవం. ఇది ప్రేమించండి. ఎవరైనా వస్తే ఆహారం కొంటా ఉంటే అన్నం పెట్టండి. వాడు కదా ఈడు కదా చూడకండి. కష్టాల్లో ఉంటే సహాయం చేయండి. ప్రేమలో వచ్చి యేసుక్రీస్తు అలాంటి ప్రేమ చూపించలేదు కదా. లోక పాప క్షమాపణ నిమిత్తమై, అంటే యూదుల కోసమే కాకుండా ఇశ్రాయేలీయుల కోసమే కాకుండా ఆయన సిందించిన రక్తము లోకంలో ఉన్న పాపులందరి కోసమే కదా. అవునా? అందుకనే కదా యోహాను ఆ మాట అన్నది, లోక పాపమును మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల. ఆయన రక్తంలోనే కదా మనం కలగబడింది. అలా ఉన్నప్పుడు అతడు నావాడు కాదు, ఇతడు నీవాడు అనే భావాలు మనకెందుకు? అవునా? అందుకని ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలు ఇప్పుడు అమలు చదువుతున్నాం. మళ్ళీ ఇక్కడికి వద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాము. ఇప్పుడు కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తీసుకోండి. అన్న నేను కొన్ని మాటలు వింటా ఉంటాను, మన పాస్టర్ గారు చేస్తున్నాయా, మీరు చేస్తున్న పరిచర్యకు వింటా ఉంటాను. ఎవరు చేయని పని మీరు చేస్తున్నారని విన్నాను. అదేనండి, ఎవరు ఏ సేవకులు చేయని పని మీరు చేస్తున్నారని నేను వింటాను. కొంతమందిని తెలియక హాస్పిటల్ వేసుకోవడము, ఎన్ని మంచి పనే కదా. చాలా మందికి ఇలాంటి పని మేము వింటా ఉంటాం. వాస్తవంగా ఈ పని కొంత అసలు చాలా మంది సేవకులు చేయరు. ఆ పని అసలు ఆయన చేసే పని ఎవరు చేయరు. పాస్టర్లము పాస్టరమ్మలు ఏదన్నా పాస్టర్లను పాస్టర్లు ఆదివారము పాస్టర్లు బోధిస్తుంది. నేను లేకపోతే ఇంకెవరు బోధించకూడదంటే నేను విన్నాను. పాస్టర్ సంఘస్థలు అంటున్నారు, పాస్టర్ గారు మీరు లేకపోతే పాస్టర్లు బోధించాలి. నేను విన్నానయ్యా. పాస్టర్ లేకపోతే అంటే అక్కడ ఉన్న పెద్దలు ఏమయ్యారు? పాస్టర్ బోధించాలా? పౌలు ఏమన్నాడు? స్త్రీల మధ్యలో స్త్రీలు బోధించుకుంటే సరిపోయింది. పురుషుల మధ్యలో సరే, అది టాపిక్. ఇప్పుడు 11వ అధ్యాయము తీసుకోండి. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. ఇప్పుడు ఆది చదవండి కింద. కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. ఒకవేళ ఆలస్యమైంది అనుకుంటే 10వ వచనం చదువు. 11వ అధ్యాయము 10వ వచనం. పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమ కానిది నిరర్థకనకుడు. నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాడి వలె మాటలాడుతుంది, ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేస్తున్నాడు మాని వేసి తిని. అదే ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాడిని చేస్తాను మాని వేసి తిని. ఇప్పుడు అద్దములో చూచినట్లు చూచనగా చూచుచున్నాము. అప్పుడు ముఖాముఖిగా చూద్దుము, ఇప్పుడు కొంత మటుకే ఎరిగి ఉన్నాను. అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదు. ఇప్పుడు చూడండి మాటలు. కాగా విశ్వాసము, నిరీక్షణ,
ప్రేమ ఈ మూడు పిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆమేన్. వీటిలో నేను విశ్వాసముతో ఉన్నానంటే నీ విశ్వాసం నీకు ప్రయోజనకరమమ్మా. నా విశ్వాసం నాకు ప్రయోజనకరం, ఇతరులకు ఏం ప్రయోజనము? ఇతరులకు ప్రయోజనకరము ఏది? అందరూ చూడండి ఇక్కడ. ఒకవేళ నేను విశ్వాసం అయితే నాకు ప్రయోజనకరం, నీవు విశ్వాసం ఉంటుంటే నీకు ప్రయోజనకరము. యేసుక్రీస్తు అలాగే లేడు కదా, ఇలా వచ్చి అలా పోవటానికి రాలేదు కదా. ఆయన చిందించిన రక్తం కేవలం యూదులకు మాత్రమే కాదు కదా. అదే ఆయన చిందించిన రక్తం కేవలం ఇశ్రాయేలీయులకు కాదు కదా, లోకంలో ఉన్న పాపులందరి కోసమే కదా, మనందరి కోసమే కదా ఆయన రక్తాన్ని చిందించింది. ఆ రక్తంలోనే కదా మనం అందరం కడగబడినది. మరి ఆయన గుణగణాలు మనలో లేకపోతే ఆయనకు మనకి ఏం సంబంధం చెప్పండి? ఎవరైనా వస్తే నా వాడు కాదని గమనుంటావా? ఉంటావా? అన్నం పెట్టే దాంట్లో ఏముంది? పిలిచి కూర్చోబెట్టి నీళ్ళు వచ్చి తింటావా లేదనే దాంట్లో ఏముంటుంది? అది మంచిదే కదా, మన వాళ్ళు కదా, మన గ్రామస్తులు కదా, మన ప్రాంతం వాళ్ళు కదా. అయ్యో అతడు అడుగుతున్నాడే అని పిలిచి వస్త్రహీనుడు ఉంటే వస్త్రం ఇస్తే తప్పేముంది? ఆహారం కొని ఉంటే నీకు ఒకవేళ తెలుసుంటే పిలిచి అతనికి ఆహారం అన్నం పెడితే తప్పేముంది? అదే కదా యేసుక్రీస్తు చూపించిన ప్రేమ. అది ఇప్పుడు చాలా మంది చేయడం లేదు. విశ్వాసము, నిరీక్షణ. ఒకవేళ విశ్వాసాల గురించి మాట ఇప్పుడు నిరీక్షణ నీకుంది. యేసుక్రీస్తు వస్తాడు, జాగ్రత్త ఉండాలి. నిరీక్షణ అది కూడా నీకు సొంతమే, నీ సొంతమే. నీ విశ్వాసము నిన్ను రక్షించుడు, నీ నిరీక్షణ నిన్ను రక్షించుడు. అయితే ప్రేమ అనేక పాపములను కప్పుదు. ప్రజలు ప్రేమ అన్నది నీ సొంతం కాదది అందరికీ. ఆ ప్రేమ ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడ? 3 వచ్చిన 13:3 దూతల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడేట నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమి లేదు. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నేను నా వారిని ప్రేమిస్తున్నట్టే దేవుని దృష్టిలో నేను వ్యర్థుడనే. ఎవరి దృష్టిలో? దేవుని దృష్టిలో నేను జీవుడనే. నిన్ను వలె నీ కుమారుని ప్రేమించుకుంటే ఆ ప్రేమలో ఏమీ మార్పు? ఇతరులను ప్రేమించినప్పుడే కదా, ఇతరులను సేవ తీసినప్పుడే కదా ఆ ప్రేమలో కానీ మాధుర్యం ఉండేది. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ 3 గురించును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ. ఆమేన్. ఆ ప్రేమ ఎవరి పట్ల చూపిస్తే అది ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ ఎవరి పట్ల చూపిస్తూ అది ప్రేమ అవుతుంది. ఇతరుల పట్ల చూపిస్తేనే అది ప్రేమ. ఆమేన్. ఇతరుల పట్ల, ఇతరుల పట్ల నిన్ను అనే నీ బిడ్డలను ప్రేమించుకున్న రీతిగా ఇతరులుగానే అదే ప్రేమ ఇతరులకు చూపిస్తే అదే నిజమైన ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ. అది ఉందా అని నువ్వు ఈ రోజుల్లో పరీక్షించుకోకపోతే ఎంత కాలము మనం క్రైస్తవమైన కూడా ప్రభు యేసుక్రీస్తు వస్తున్న కాలం అని ఇప్పుడు మత్తయి సువార్త 24 ఇచ్చాడు. యుద్ధములను గురించి, యువత సమాచారాలను గురించి మీరు వినబోదురు, కానీ అంత వెంటనే రాదు. అయినా మనం పోతాం కదా, ఆ తర్వాత ప్రేమించలేరు కదా, అంతకు వెంటనే రాదు.
అయితే మనం పుడతాం కదా, అవునా? ఆ తర్వాత ప్రేమించగలరు కదా. ప్రాణముతో ఉన్నప్పుడు, జీవనతో ఉన్నప్పుడు ఒకరిని ఒకరు స్వార్థము లేని ప్రేమ. ఏమిటక్కడ? నీ పూర్ణ మనసుతో, పూర్ణ వివేకముతో అని ఉంది కదా. కనీసం అంత కాకపోయినా కొంతగా మనం క్రైస్తవులమై ఉండి ఇతరుల పట్ల ప్రేమ చూపించకపోతే అస్సలు మనకంటే నీచులు, దౌర్భాగ్యులు ఒకడు ఉన్నారండి. ఒక రక్తంలో కడగబడిన తర్వాత ఒక కుటుంబీకులమై ఉండి కొంతానికి కొంత ప్రభుయేసుక్రీస్తు అంతా ఎవరు చేయలేరు అనుకోండి. కొంత మటుకు మనము ఆ మార్గములో ఆ మార్గాన్ని మనం అలవర్చుకోకపోతే నావాడు, మనవాడు, మంది, మన రక్త సంబంధికులం క్రైస్తవులు అన్నప్పుడు నావాడని చెప్పి మనం ప్రేమించకపోతే ఇంకెవరిని ప్రేమించాలి మనం? సరే, ఏదో బోర్ కొడుతున్నట్టు ఒక పాట పడుతున్నాను. ఒక పాట యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప యేసయ్యా నీ కృప నన్ను అమరత్వానికి అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప అర్హునిగా మార్చెను. యేసయ్యా నీ కృప Thank you.
ప్రేమ, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిరీక్షలు. వీటిలో శ్రేష్టమైనది, అందరూ చెప్పండి, శ్రేష్టమైనది ప్రేమ. అందుకని 14వ అధ్యాయం మొదలు ఏంటంటే ప్రేమ కలిగినటకు ప్రయాసపడుడి. ప్రయత్నిస్తున్నారు ఏం చేయాలా? ఇది చేద్దామండి, ఇది చేస్తేనే మనం దేవుని పెడదాం. ప్రేమ కలిగి మీరు నీ బిడ్డలను ప్రేమిస్తే ఆ ప్రేమలో ఏ ప్రయోజనం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, ఆది అపొస్తలులు చూపించిన ప్రేమ ఈ కాలమందు మనం చూపించకపోతే ప్రయోజనం ఏముంది? ప్రేమ కలిగినటకు ప్రయాసపడుని, ఆత్మ సంబంధమైన వరకులను ఆసక్తితో అపేక్షించుడి. విశేషముగా మీరు ప్రవచన వరము అపేక్షించుడి. ఏదో కనుక భాషలతో మాట్లాడవారు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుచున్నాడు. అది కాదు మన టాపిక్. ప్రేమ కలిగినటకు ప్రయాస పడండి. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా ఆకలి కొని ఉండి మనకు తెలిసి ఉంటే మనం సైలెంట్ ఉండవచ్చునా? అది ఎవరైనా కానీ ఏ ప్రేమ చూపించాలి? నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ వివేకముతో, ఏదన్నా చెప్పండి అని వాయుబడిన రీతిగా కనీసము నువ్వైనా అంత చూపించకపోయినా కూడా కొంత మటుకు ప్రేమ కలిగి జీవించటకు మనము ప్రయాసపడతాం. ఆ ప్రయాస అనేది వ్యర్థం కాదు. ప్రేమ చూపించే ప్రయాస అనేది వ్యర్థం కాదు, అన్ని వ్యర్థమైపోతాయి ఇతరుల పట్ల. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతో, చెప్పండి, దేవుడు అంటే నేను లోతు బలములు కాదుగా మాట్లాడేది. మనం సహజంగా ఏమి నేర్చుకోవాలి ఈ కాలాన్ని బట్టి, యుద్ధ సమాచారాన్ని బట్టి. ఇప్పుడు మనం ఎలా ఉండాలా? ఈర్షలతో, పగలతో, కక్షలతో కాదు. అలా అయితే ఎవరికి సంబంధించిన వాళ్ళం మనము? ఎవరికి సంబంధించిన వాళ్ళం? అధికారం మనకు కావాల్సింది. ఒకరి పట్ల ఒకరు ఎలా ఉండాలంట? ప్రేమ కలిగి. నాకు ఇచ్చిన సమయం కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఆ దొంగల చేతిలో పడ్డ వారిని ప్రేమించింది ఎవరు? ఆ ఒక్క మాట చదువుకొని మనం సెలవుకుంటున్నాం. లోక సువార్త
చూడండి, ఇప్పుడు పొరుగువారు ఎవరయ్యారు? 10వ అధ్యాయము 30వ వచనం. ఒక మనుషుడు, ఒక సువార్త 10వ అధ్యాయము ఒక 5 నిమిషాలు అన్నగారికి చేస్తానండి. నేను సమయం వేయండి ఎప్పుడు కూడా. ఒక మనుషుడు మనుషులైన వెనుకపట్టణమునకు దిగి వెలుచు దొంగల చేతిలో చిక్కాను. అవే వారు అతన్ని బట్టలు దోచుకొని అతన్ని కొట్టి కొరపాలతో విడిచిపోయి, అప్పుడు ఒక యాజకుడు అనగా పాస్టర్ అవే ఆ త్రోవను వెనుక తటస్థించెను. అతను చూచి ప్రక్కగా పోయాడు. పోవచ్చునట్లా? పోవచ్చునా అంత చెప్పండి. పోవచ్చునా? ఒక యాజకుడు అనగా ఇప్పుడు పాస్టర్, ఒక యాజకుడు ఏం చేశాడంటే అతను చూసి పక్కగా పోయి, అలాగే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయేడు. అయితే ఒక సమరయుడు, ఎవడా? ఒక సమరయుడు ప్రయాణమై పోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూటకులో వారింటికి తీసుకొని పోయి అతని పరామర్శించాడు. మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకులో వారికి ఇచ్చి, ఇతని పరామర్శించుము, నీకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదన పెద్ద చెప్పి. అబ్బా, ఎందుకు ఇతను ఎవరు? అది కదా నిజమైన ప్రేమ. నిజమైన అది మన అన్నగారు చేస్తున్నారని నేను విన్నాను, కొద్దిగా మీరు చేస్తున్నారని విన్నాను. మంచిది. ఇది నిజమైన ప్రేమ. ఆ ప్రేమ తర్వాత కింద ఉంది. ఆ మాట చదివి మనం చదివించుకుందాం. ఎక్కడ స్టార్ట్ చేసినాము? పరామర్శించి మరునాడు 2 దేనారములు తీసి ఆ పూటకుల వారికి ఇచ్చి, ఇతను పరామర్శించము, ఇంకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చేదనని అతనితో చెప్పి పోయి, కాగా దొంగల చేతిలో చిక్కిన వారికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువారు? చెప్పండి. ఇప్పుడు ఎవరు పొరుగువారు? సమరయుడు. అది యేసుక్రీస్తు నీ పట్ల నా పట్ల చూపిన ప్రేమ. అలాగనే మీరు కూడా ఒకరిని ఒకరు హెచ్చరించుకోవచ్చు, ప్రేమించవచ్చు. ఒకరి పట్ల ఒకరి ప్రేమ చూపుతూ, అంటే యేసుక్రీస్తు రక్తమున కడగబడిన ఎవరైనా కానీ వాళ్ళందరూ కూడా ఒక కుటుంబమునకు, ఒక సంఘమునకు చెందిన వారి, అది ఏ జాతి కానీ, ఏ మతం కానీ, ఏ జాతి కానీ, దేనికి సంబంధించిన వాడైనా యేసుక్రీస్తు రక్తమున కడగబడిన తర్వాత అతను మన సహోదరుడే. అతను ఒకవేళ వస్త్రహీనుడై ఉండి అతని కాకుండా ఇంకా అన్యుడు కూడా అలాగనే ఉంటే అతను కూడా ఇంచుమించు మనము సహాయం చేయడం, ప్రేమించుటలో యేసుక్రీస్తు చిత్తమై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు మరలా చెబుతుంటున్నాను, నిన్ను వలె నీ కుటుంబమును ప్రేమిస్తే ప్రయోజనం ఏంటి? ఆ ప్రేమను విలువ ఉండదు. ఇతరులను ప్రేమించినప్పుడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించినప్పుడే అది నిజమైన యేసుక్రీస్తు ప్రేమ. అది నీవు చేయాలి, నేను కూడా చేయాలి. చేత మనమందరం కలిసి చేయాలి. హల్లెలూయా. ఇచ్చిన సమయం నేను ఇంకా అప్పగిస్తున్నాను.
ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించడం కాక ప్రార్థించుకుని కొద్దిగా మహాపరిశుద్ధమైన మా తండ్రి, గొప్ప దేవుడు, శ్రేష్టమైన మా తండ్రి, ఈరోజు నీ బిడ్డల బంధుకు నాకు నడిపించిన తండ్రి, అయ్యా నీవు నేర్పించిన ఈ మాటలు నేను నీ బిడ్డలు అందరం అనుసరించి ఈ అంత్యకాల దినాలలో వాటిని నీవు నత్తని నేను పాటించి నీ బిడ్డలలోనే జీవించినప్పుడు నీవు వచ్చినప్పుడు బలిదాసుడు అనిపించుకోవడానికి మేమందరం కూడా ప్రేమ కలిగి ఉండటకు, అయ్యా ప్రేమ కలిగి మేము ఉండటకు నాకు నేర్పించమని, ఆ మార్గం వల్ల మమ్మల్ని నడిపించమని, సహాయపడమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుతూ ప్రతి విన్నపాన్ని సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తలచండి, ప్రార్థన చేసుకున్నాము. చక్కని వర్తమానం నేను బిడ్డారా, పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో వినేటట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు తన సేవకులు మనం చేసుకొని మనతో మాట్లాడుతున్నాం. కాబట్టి యేసు ప్రభు ప్రేమమయుడు, ఆయన లోకమును ఎంతో ప్రేమించాడు కాబట్టి ప్రాణము పెట్టగలిగినాడు. తన దేహాన్ని చంపబడటానికి, చేర్చబడటానికి, దున్నబడటానికి, ముద్ద చేయబడటానికి అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ఎప్పుడు ప్రేమించాడు మనల్ని? మనం ఇంకా పాపులమై ఉండగానే ప్రేమించాడు. ఆయన ప్రేమ, ఆయన త్యాగము ఎంత గొప్పదో అన్న సంగతిని మనం గుర్తించగలుగుతున్నాం. కాబట్టి ఆయన ప్రేమిస్తున్నామని చెప్పుచున్న మనలో కూడా ప్రేమ ఉండాలి. ఎవరిని ప్రేమించాలా? నిన్ను ప్రేమించోళ్ళని నువ్వు ప్రేమిస్తే ఏ ప్రయోజనము? దానివల్ల ఏ ప్రయోజనము లేదు. నీ శత్రువుని ప్రేమించు, నిన్ను ద్వేషించే వారిని ప్రేమించు. నీ మీద కక్ష, ఈర్ష, పగ పెట్టుకున్న వారిని ప్రేమించు. అని దేవుని వాక్యం మనకు బోధిస్తాయి. ఒకటి నేను కొట్టినట్లయితే ఎడప చంప కూడా ఇవి అని అంటాడు. ఒకటి నీకు సహాయం 1 కిలోమీటర్ రమ్మంటే 3 కిలోమీటర్లు పోండి అన్న. ఇవన్నీ కూడా దేవుని యొక్క ఉపదేశాలు, బోధడు, యేసయ్య చెప్పిన మాటలు. కాబట్టి ఇందులో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమ. మనం దేవుని కొరకు ఎన్ని భక్తి కార్యాలు చేసినా మనలో ప్రేమ కానీ లేకపోతే అవన్నీ కూడా సొన్నైనని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. దేవుని సేవకుల ద్వారా కూడా మనం విన్నాం. ఈ కాల సూచనలు బట్టి మనం చూసినట్లయితే ఈ కాలాన్ని, ఈ రోజులను మనం ఒకసారి తిరిగి లోకమంతా ఒకసారి మన నేత్రాలు పారదూసినట్లయితే లోకంలో జరిగే ఎన్నో విషయాలు ఏమి చూపిస్తుందంటే ఆయన రాకడ గురించిన సమాచారాలు చూపిస్తుంది. కాబట్టి ప్రేమ లేనివాడు ఆయన వాడు కాదు. నా పక్షమును ఉండని వాడు నాకు విరోధని దేవుని వాక్యం బోధిస్తుంది. అంటే ఎవరి పక్షమున? దేవుని పక్షమున ఉండని వాడు దేవుని విరోధి అంట. అంటే నేను పిల్లారా ప్రేమించేది నేర్చుకున్నాం. దేవుని రాజ్యం మనకు అవసరం. ఇప్పటి కాలపు ఉపద్రవాలు, అవమానాలు, నిందలు, బాధలన్నీ కూడా మనం పొందబోయే మహిమ ఎదుట ఇవన్నీ కూడా ఎన్నతగినవి కాదు. కాబట్టి నీకు కావాల్సింది ఒకటే, దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే
దేవుని రాజ్యాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ఆయన మనలను ప్రేమించినట్లుగా మనం ఆయనను ప్రేమించాలి, మన ఇరుగు వారిని ప్రేమించాలి, మన శత్రువులను కూడా ప్రేమించాలని దేవుని వాక్యం బోధిస్తుంది. అది పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుని వైపు చూద్దాం. ఈ సమయంలో దేవులారా, దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు. మనుషుల సహాయము కొంతవరకే, వాళ్ళ పరిమితి అంతవరకే. దేని పిల్లారా, అది మానవ నైజం. అది అయితే దేవుని సాయం అటువంటిది కాదు, శాశ్వతమైనది, నిరంతరమైనది, మార్పు లేనిది. మనకు మన సిచ్యువేషన్కు తగినట్లుగా ఆయనకు నువ్వు ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన నీకు సహాయం చేసేవాడుగా ఉంటాడు. కొంతమంది అంటూ ఉంటారు, నేను కష్టాలు అనిపిస్తున్నప్పుడు, నేను బాధలు అనిపిస్తున్నప్పుడు, నేను నిందలు అనిపిస్తున్నప్పుడు, నేను ఎరుకులో ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా ఎక్కడ పోయిందన్నా అంటూ ఉంటారు. ఆ దేవుడు కానీ లేకపోతే నా పరిస్థితి ఏమై ఉండాలని కూడా చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అంటే మానవుని యొక్క సహాయం కొంతవరకే. అయితే దేవుని సహాయం శాశ్వతమైనది, అది నిరంతరమైనది, అది మార్పు లేనిది. ప్రియమైన దేవుని సంగమం, ఆ సహాయం నీ మీదికి వచ్చినగాక, ఆయన నీకు సహాయం చేయనుగాక. అది నీ పిల్లల పని విషయం కావచ్చు, నీ పని విషయం కావచ్చు, నీ పిల్లల చదువు విషయం కావచ్చు, నువ్వు ఇంటి విషయం కావచ్చు, నువ్వు తీసుకోబోయే స్థల విషయం కావచ్చు, నీ కుటుంబంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ కావచ్చు. అది ఏమైనా సరే దేని పిల్లగా, నీ బలహీనత కావచ్చు, అది ఏది ఏమైనా కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయనుగాక. ఆయన సహాయం పొందాలంటే నువ్వేం చేయాలి? మౌనం ఉండిపోతే సరిపోద్దా? అందుకని 121 కీర్తన భక్తుడు అంటాడు, ఏమంటాడు? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి? కొండల తట్టు నీ కన్నులెత్తాలి. హల్లెలూయా. నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా నీవే నా నీవే నా
తెచ్చగలిగిన వాడు ఆయనే. మన జీవితంలో సకలము మనం ఎదురు చూసే కార్యములు చేయగలిగిన దేవుడు ఆయనే. ఆయన పేరు నజరేయుడైన యేసు. ఆయన నీకు సహాయం చేయను గాక. ఇతరుల దృష్టిలో స్వల్పంగా అల్పంగా కనపడవచ్చు. అందుకని ప్రభు యాకోబును చూసి అన్నట్లుగా, పురుగంటి యాకోబు, స్వల్ప జనమైన ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అంటున్నాను. నువ్వు తృణీకరించబడుతున్నావా? స్వల్ప జనంగా నువ్వు ఎన్నిక లేని వాడుగా, ఎన్నిక లేని ధనువుగా కనపడుతున్నావా? భయపడగాకు, దేవుడు నీకు సాయం చేస్తాడు. వారిలో ఒంటరైన వాడు 1000 మంది అవుతాడన్నట్లుగా ఆయనను నీకు సహాయం చేసి ఆయనను బలపరచునగాక. అల్లొచ్చండి, ప్రార్థన చేసుకున్నాం. దేవుని సహాయం ప్రార్థన చేస్తాం.